మైక్ దగ్గర పెట్టుకోర్రా, మైక్ దగ్గర పెట్టుకోరు. నేను పట్టుకుంటే నేను ఆటోని పట్టుకోవాలి, నాకు ఆటోని పట్టుకుని రావాలి. మీరు చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి పనులు చేస్తున్నారు. అసలు ఆ కార్తీక్ రేపు ఏం చేయాలో కూడా తెలియదు. అతనికి ప్రేమ అలాగే పక్షిత కార్తీక్ అసలు రేపు ఏం చేయాలో కూడా తెలియదు. అతనికి ప్రేమ హలో స్వప్న, ఇక్కడ రావా ఒకసారి? అరే ప్లీజ్ ఒక్కసారి ఇక్కడ రావా ప్లీజ్, నీకోసం ఒక స్పెషల్గా తీసుకొచ్చిన. ఎప్పుడు చదువుతూనే ఉంటావా? నువ్వు ఇంత అందంగా ఉన్నావు, ఇక్కడ ఉండాల్సిన దానివేనా? పదా మనం అక్కడ మనం వెళ్ళేది వాళ్ళు చూస్తున్నారా? మనం వెళ్ళొచ్చేద్దాం పదా. మా టీచర్స్ వాళ్ళకి చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను రాను. వాళ్ళు ఏం చూసారు పదా. తుమ్ముగాడరా మనల్ని పిలుస్తుంది, చక్కగా మాట్లాడండి. పిలుస్తుంది, టీచర్ ఏమంటుందేమో నాకు చాలా భయం అవుతుంది. ఎందుకు అది ఎందుకు రికార్డ్ మైక్ పెట్టాలా అంటే దేనికి పెట్టాలా? మైక్ పెట్టాలా? సిఎల్సి 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 అని ఉండాలి. సిఎల్సి అది నెక్స్ట్ డే మీ లోపల అసలు మార్పు అనేది రావట్లేదు. ఇది చదువుకునే గుడి, ఇక్కడ ఇలాంటి పనులు మైక్ పెట్టుకోవాలా? కార్తీక్, నువ్వు 10th క్లాస్ కదా, ఈ బాధ్యత ఏంటి? చిన్నపిల్లల్ని ప్రేమ అని తప్పుదో పట్టిస్తున్నాం. వాణి, లత, మీరు కూడా తనకు ఎందుకు సహాయం చేస్తున్నారు? జోకు చేసిన మేడం. ఏం జోక్ నానా? ఇది జోకా? ఇది జీవితాలతో ఆడుకోవడం. మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు టీఎల్సీ నుంచి పంపిస్తున్నారు. ప్లీజ్ టీచర్, ఒకసారి ఏం చేయం టీచర్. టీచర్ ప్లీజ్ టీచర్, ఒకసారి ఏం చేయం టీచర్. నా తర్వాత నెక్స్ట్ డే నేను పోయినాక నెక్స్ట్ డే నా డైలాగ్స్ అంటే సో రేపు వచ్చేటప్పుడు మీరు మీ పేరెంట్స్ తీసుకోండి. ఇప్పుడు నేను మాట్లాడినాక చదువు అంటే ఓన్లీ అక్షరాలు చదవడం కాదు, మనం ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. క్రమశిక్షణ లేని చదువు వ్యర్థం నాన్న. రేపు వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ తీసుకొని రండి ప్లీజ్. డాడీ, సిఎల్సిలో టీచర్ పిలుస్తుంది. ఎందుకు నువ్వు ఏమైనా తప్పని చేసావా? ఏం లే డాడీ, టీచర్ పిలుస్తుంది. సరే వెళ్దాం రేపు. అదే మమ్మీ మమ్మీ రేపు సిఎల్సి మమ్మీ రేపు సిఎల్సి నేను టీచర్ అవ్వాలి. కొంచెం ముందుకెళ్తావా? అయ్యో డాడీ డాడీ నమస్కారం టీచర్, ఎందుకు రమ్మన్నారంట? నమస్కారం అండి. నేను ఎందుకు రమ్మన్నానో మీ పిల్లలు మీకు చెప్పలేదా? చెప్పలేరు మేడం, చెప్పండి.
వాళ్ళు చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా మిగతా వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అందుకే వాళ్ళని సిఎల్సి నుంచి తీసేద్దామని ఒక మాట మీతో కూడా చెప్దామని మిమ్మల్ని కూడా పిలిచాను. ఏదో మేడం రోజుకి 10 రూపాయలు సంపాదించి పై చదువులో కానీ సెల్ ఫోన్ ఇప్పితే ఇట్లాంటి సోషల్ మీడియా బారిలో పడి ఇలాంటి పని చేసేదానికి మేడం వేరే ఇట్లాంటి ఎట్లా అయ్యో టీచర్ నా వల్ల నా లైఫ్ ఇంకా ముగ్గురు లైఫ్ పాడైపోయింది. మళ్ళీ ఇంకోసారి చేయండి. అన్ని కేసులు క్లోజ్ చదువుకునే వయసులో చదువుకోకపోతే రేపు రోడ్డున పడాల్సి వస్తుంది. అవకాశాలు అందరికీ రావు. వచ్చిన అవకాశాలని ఇలా క్షణికావేశాల కోసం దూరం చేసుకోకండి. దయచేసి గమనించండి. మా లక్ష్యం చదువు, మా లక్ష్యం క్రమశిక్షణ.